Welcome back to the channel BaluTechLines. So in the last class, we have started the network subject and we have finished the basic components, that is nothing but resistor, inductor and capacitor. Okay, so in this particular video lecture, we are going to cover equipotential surface concept. Okay, so basic concepts lo adi kuda oka part equipotential surface anedi and adi konచెం trending topic. అంటే 2018 లో క్వశ్చన్ వచ్చింది, 2019 లో క్వశ్చన్ వచ్చింది, అండ్ 2020 లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్ అంటే ఏంటి అండ్ దాని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉన్నది అనేది ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఈ వీడియో లెక్చర్ లో వి విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, సో ఫైన్, కీప్ ద హెడింగ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్. ఓకే, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్, అందులో సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నామా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్. Equivalent resistance across a diagonal of a cube. Okay, so equivalent resistance of a diagonal of a cube నుంచి మనకు అసలు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అసలు అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను ఈ వీడియో లెక్చర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ సీ విత్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద క్యూబ్. సో దీన్ని కనుక పాయింట్స్ మార్క్ చేస్తే ఏమైనా మార్క్ చేసాము, లెట్ us suppose so this is nothing but A and let us suppose this is nothing but B and this is C, I think so, and this is D. Okay, and this is nothing but E and this is nothing but F and this is nothing but G and this is nothing but H. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఇక్కడ టోటల్ కరెంట్ I తీసుకొని డివిజన్స్ చేసి అలా చేసాం, అది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇక్కడ ఫర్ సపోజ్ కరెంట్ I తీసుకున్నాం అనుకోమ్మా, ఇక్కడ I/3 ఇక్కడ I/3 ఇక్కడ I/3 గా నువ్వు డివైడ్ చేయాలంటే కంపల్సరీ రెసిస్టెన్స్ సేమ్ అయి ఉండాలి, అంతే కదమ్మా. కరెంట్ డివిజన్ లో ఈక్వల్ కరెంట్ ఎప్పుడు డివైడ్ అయ్యింది, ఆ రెండు రెసిస్టెన్సెస్ సేమ్ గా ఉండాలి అండ్ అవి రెండు ప్యారల్ లో కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే కదా మనం చేయగలవు. ఇక్కడ చూడు, ఇక్కడ 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి, ఈ 3 రెసిస్టెన్స్ ఒకదానికొకటి సేమ్, కానీ 3 ప్యారల్ ఉండాలిగా. ప్యారల్ అంటే ఏంటి, 2 ఎండ్స్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి, ఇవి మూడింటికి ఒక ఎండ్ కనెక్ట్ అయి ఉంది. రెండు ఎండ్ చూడండి, ఒకదానికేమో F దగ్గర ఉంది, ఒకదానికేమో D దగ్గర ఉంది, ఒకదానికేమో B దగ్గర ఉంది. అవి ప్యారల్ కాదు కదా, మరి ఎట్లా I కరెంట్ I/3 అని రాసావు, రాయకూడదు కదా, ఎందుకు రాసావు? అది మీకు రావాల్సినటువంటి ఒక డౌట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు తెలియకుండానే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ F అనే పాయింట్ చూడండి, D అనే పాయింట్ చూడండి, B అనే పాయింట్ చూడండి. ఇక్కడ సోర్స్ నోడ్ ఏంటి, ఇన్పుట్ నోడ్ A, డెస్టినేషన్ నోడ్ ఏంటి, అవుట్పుట్ నోడ్ G కదా. మరి F నుంచి Aకి రావడానికి ఎన్ని రెసిస్టెన్స్లు దాటి రావాలి, 1. D దగ్గర నుంచి Aకి రావడానికి ఎన్ని రెసిస్టెన్స్లు దాటి రావాలి, 1. సిమిలర్ గా B దగ్గర నుంచి Aకి రావడానికి ఎన్ని రెసిస్టెన్స్లు దాటి రావాలి, 1. అంటే F అనే పాయింట్ నుంచి D అనే పాయింట్ నుంచి B అనే పాయింట్ నుంచి సోర్స్ నోడ్కి రావడానికి 1 డిస్టెన్స్. నెక్స్ట్ F అనే పాయింట్ దగ్గర నుంచి Gకి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్, F నుంచి Hకి వెళ్ళి H నుంచి Gకి వెళ్ళాలి, దట్ ఈస్ 1. నెక్స్ట్ E అనే పాయింట్ దగ్గర D అనే పాయింట్ దగ్గర నుంచి Gకి వెళ్ళాలంటే D దగ్గర నుంచి Cకి వెళ్ళి C నుంచి Gకి వెళ్ళాలి, సిమిలర్ 2 కావాలి. సిమిలర్లీ B దగ్గర నుంచి Gకి వెళ్ళాలంటే B నుంచి Cకి వెళ్ళి C నుంచి Gకి వెళ్ళాలంటే F పాయింట్ నుంచి D పాయింట్ నుంచి B పాయింట్ నుంచి డెస్టినేషన్ నోడ్ కూడా ఒకటే డిస్టెన్స్. ఒకటి గుర్తుంచుకోండి, ఏ గ్రూప్ ఆఫ్ పాయింట్స్ నుంచి అయితే సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంటుందో ఆ పాయింట్స్ మనం ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అంటాం. ఓకే, ఈ 3 పాయింట్స్ నుంచి సోర్స్ నోడ్ కి రావాలంటే ఒక రెసిస్టెన్స్ దాటాలంటే డిస్టెన్స్ ఈ సేమ్, అండ్ నెక్స్ట్ ఈ 3 పాయింట్స్ నుంచి డెస్టినేషన్ నోడ్స్ రావాలంటే 3కి 2 కావాలి. సో కాబట్టి అక్కడ కూడా డిస్టెన్స్ సేమ్, కాబట్టి ఆ 3 పాయింట్స్ నుంచి సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి నీకు ఒకటే డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఈ పాయింట్స్ ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అంటే. ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ 3 పాయింట్స్ నేను జాయిన్ చేసుకోవచ్చు, అంటే దీస్ 3 పాయింట్స్, రైట్. సో దిస్ ఈజ్ F, దిస్ ఈజ్ D అండ్ దిస్ ఈజ్ B. దీస్ 3 ఆర్ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. మూడింటిని మనం జాయిన్ చేసుకోవచ్చు. నౌ H అనే పాయింట్ చూడండి, H దగ్గర నుంచి Aకి రావడానికి ఎన్ని రెసిస్టెన్స్లు దాటి రావాలి, ఇక్కడ నుంచి Fకి వచ్చి F నుంచి రావాలి, ఇక్కడ 2 రెసిస్టెన్సెస్. నెక్స్ట్ E దగ్గర నుంచి Aకి రావడానికి ఇక్కడ 2 రెసిస్టెన్స్లు దాటి రావాలి, అండ్ C దగ్గర నుంచి Aకి రావడానికి కూడా ఇక్కడ 2 రెసిస్టెన్సెస్ దాటి రావాలి. అంటే H పాయింట్ నుంచి E పాయింట్ నుంచి C పాయింట్ నుంచి నీకు సోర్స్ నోడ్ రావడానికి ఒకటే డిస్టెన్స్. నెక్స్ట్ H నుంచి Gకి వెళ్ళండి, H నుంచి Gకి వెళ్ళాలంటే నీకు ఒక రెసిస్టెన్స్ కావాలి, అండ్ E నుంచి Gకి వెళ్ళాలంటే నీకు ఇంకొక రెసిస్టెన్స్ కావాలి, అండ్ C నుంచి Gకి వెళ్ళాలంటే నీకు ఒక రెసిస్టెన్స్ కావాలి. అంటే ఈ 3 పాయింట్స్ నుంచి సోర్స్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంది, అండ్ డెస్టినేషన్ నోడ్ కూడా ఒకటే డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి ఈ 3 పాయింట్స్ కూడా ఏ పాయింట్స్ అవుతాయి అంటే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవుతాయి. ఓకే, ఈ 3 పాయింట్స్ కూడా ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవుతాయి. అంటే ఈ 3 పాయింట్స్ ని నేను జాయిన్ చేసుకోవచ్చు, అండ్ ఈ 3 పాయింట్స్ ని కూడా నేను జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ A. ఏ 3 పాయింట్స్ జాయిన్ చేశాను నేను, F ని, D ని, B ని జాయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, A నుంచి F కి, D కి, B కి 3 రెసిస్టెన్స్లు ఉన్నాయి, 3 ఒకటే పాయింట్ దగ్గర కదా. సో కాబట్టి F కి, D కి, B కి 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ F నుంచి మన HEC కూడా 3 ఒకటే పాయింట్స్, కాబట్టి ఆ మూడింటిని జాయిన్ చేసుకోవచ్చు. HEC, HE అండ్ C సింపుల్.
ఓకే. ఈ మూడిటి హెచ్ నుంచి ఎఫ్ నుంచి హెచ్‌కి, ఈకి 2 రెసిస్టెన్సెస్ రైట్. సో కాబట్టి అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ఆ 2 రెసిస్టెన్సెస్ ఇవి. నెక్స్ట్ డి దగ్గర నుంచి ఈ రెండిటికి 2 రెసిస్టెన్సెస్. సో కాబట్టి అవి కూడా ఒకటే పాయింట్ దగ్గర ఉన్నాయి రైట్. సో కాబట్టి ఇవి 2 రెసిస్టెన్సెస్ కూడా యూ విల్ గెట్ లైక్ దిస్ రైట్. నెక్స్ట్ బి దగ్గర నుంచి కూడా ఈకి, సికి 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నీట్‌గా ఇక్కడ కూడా 2 రెసిస్టెన్సెస్ వచ్చేస్తాయి రైట్. సో లైక్ దిస్ 6 రెసిస్టెన్సెస్. నెక్స్ట్ హెచ్ నుంచి ఈ నుంచి సికి, జీకి 3 రెసిస్టెన్స్‌లు ఉన్నాయి. అంటే హెచ్ నుంచి ఈ నుంచి సి నుంచి జీకి ఎన్ని రెసిస్టెన్సెస్ ఉన్నాయి? 3. సో కాబట్టి ఈ జీ అనేది ఒకటే పాయింట్, హెచ్ఈసి ఒక పాయింట్. సో కాబట్టి నీట్‌గా ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏ అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 రెసిస్టెన్స్ ప్యారల్ లో ఉన్నాయి అండ్ వాటి వాల్యూ సేమ్. సో కాబట్టి R/3 ప్లస్ ఇక్కడ 6 రెసిస్టెన్స్ ప్యారల్ ఉన్నాయి అండ్ వాటి వాల్యూ సేమ్ కాబట్టి ఇక్కడ R/6 ప్లస్ ఇక్కడ 3 రెసిస్టెన్స్ ప్యారల్ ఉన్నాయి అండ్ వాటి వాల్యూ సేమ్ కాబట్టి ఇక్కడ వచ్చిన R/3. సో R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు R/3 ప్లస్ R/6 ప్లస్ R/3 అంటే ఎంత? 5/6 ఇంటూ R. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఏంటి ఇక్కడ అసలు మనం తెలుసుకోవాల్సింది. సో మనం ఇందాక చేసాం ఇక్కడ I/3 ఇక్కడ I/3 అని రాసాం. కానీ అలా రాసినప్పుడు ఎప్పుడు రాయగలం అలాగా? ఈ 3 రెసిస్టెన్స్‌లు సేమ్ గా ఉండాలి అండ్ అవి ప్యారలల్ లో ఉండాలి రైట్. సో కాబట్టి ఇక్కడ నీకు తెలియకుండా నీ మూడికి ఒకదానికి ఎలా ఉన్నాయి? ప్యారలల్ లో ఉన్నాయి ఆబ్వియస్లీ. సో కాబట్టి అప్పుడు హ్యాపీగా నువ్వు ఏం చేయొచ్చు? ఆ మూడింటిని జాయిన్ చేసుకోవచ్చు రైట్. సో హ్యాపీగా జాయిన్ చేసి నేను ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ రాస్తే 5/6 R వచ్చింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే నెంబర్ పాయింట్ ఏంటి? ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి అయితే సోర్స్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్, డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంటుందో ఆ పాయింట్స్ మనం ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అంటాం. ఓకే. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ రైట్. సో కాబట్టి సో R ఈక్వివలెంట్ అక్రాస్ డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 5/6 R. ఓకే. సో ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ మీద ఏం ప్రాబ్లం వచ్చింది, ఏ క్వశ్చన్ వచ్చింది అనేది నేను ఒక ప్రాబ్లం తీసుకుంటాను. గేట్ 2018 లో వచ్చిన ప్రాబ్లం ఒకటి తీసుకుంటాను, అది తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో లెట్స్ సీ విత్ దట్. యా. సో దిస్ వన్. సో గేట్ 2018 లో అడిగిన క్వశ్చన్ అమ్మా ఇది. సో ఈ పర్టికులర్ సర్క్యూట్ లో యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ సింప్లీ. ఓకే. ఈ సర్క్యూట్ ఇచ్చారు, ఈ కరెంట్ వాల్యూ 5 కనుక్కోమన్నారు. ఇక్కడ చాలా సింపుల్. కరెంట్ అంటే టోటల్ కరెంటే కదా. టోటల్ కరెంట్ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు V/R సింప్లీ. ఓకే. వోల్టేజ్ కూడా ఆల్రెడీ డైరెక్ట్ ఇచ్చాడు ఎంత? 11. నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? రెసిస్టెన్స్ R ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో రెసిస్టెన్స్ అంటే R అంటే ఏంటి? ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే A కి ఎఫ్ కి మధ్యలో ఉన్న ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మొత్తం నెట్వర్క్ ని ఒకే ఒక్క రెసిస్టెన్స్ వేసేస్తే ఆటోమేటిక్ గా అప్పుడు V/R వేసేస్తే నీకు ఏమొస్తుంది? I వస్తుంది. కానీ ఈ మొత్తాన్ని ఒక రెసిస్టెన్స్ చేయాలంటే మామూలు విషయం అమ్మా. కానీ ఇక్కడ ఏది సిరీస్ ఏది ప్యారలల్ అర్థం అవుతుందా? లేదు. పోనీ నువ్వు ఈ డెల్టాని స్టార్ గా కన్వర్ట్ చేసినా నీకు రాదు. ఎందుకని నువ్వు స్టార్ లో కన్వర్ట్ చేస్తే ఏది సిరీస్ ఏది ప్యారలల్ నీకు ఐడియా ఉండదు. ఓకే. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనే కాన్సెప్ట్ లేకుండా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అసలు కుదరదు. ఒకవేళ వాడు చేశాడంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. ఓకే. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి? ఈక్విపొటెన్షియల్ పాయింట్ అనేది ఎలా అప్లై చేస్తాం? ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ని మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ బి అనే పాయింట్ ని అబ్జర్వ్ చేయండి అండ్ ఇక్కడ సి అనే పాయింట్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సోర్స్ నోడ్ ఏంటి? ఏ. ఇక్కడ నుంచి కదా మనకు కావాల్సింది. ఏ నుంచి ఎఫ్ వరకు డెస్టినేషన్ నోడ్ ఎఫ్. బి నుంచి సోర్స్ నోడ్కి ఎన్ని డెస్టినేషన్లు దాటి వెళ్ళాలి? 1. సి నుంచి దీనికి ఎన్ని డెస్టినేషన్లు దాటి వెళ్ళాలి? 1. ఓకే. సో కాబట్టి ఎప్పుడైతే ఇవి రెండు అంటే ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి సోర్స్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ బి నుంచి ఎఫ్ కి రావడానికి ఇక్కడ 2+1 3 ఈ 2 రెసిస్టెన్స్ దాటి రావాలి అండ్ ఈ సి దగ్గర నుంచి ఎఫ్ రావడానికి కూడా 2+1 3 రెసిస్టెన్స్ దాటి 2 రెసిస్టెన్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ 3. ఓకే. సో కాబట్టి ఈ బిసి అనే పాయింట్స్ నుంచి సోర్స్ నోడ్ కి రావడానికి ఒకటే డిస్టెన్స్ ఉంది అండ్ బిసి పాయింట్స్ నుంచి డెస్టినేషన్ నోడ్ కి రావడానికి ఒకటే డిస్టెన్స్ ఉంది. సో కాబట్టి ఈ బిసి పాయింట్స్ ఏమవుతాయి? ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవుతాయి. అంటే ఆ రెండింటిని నేను ఏం చేసుకోవచ్చు? జాయిన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉండే 4 ఓం రెసిస్టర్ ఏమైపోయి ఎగిరిపోద్ది. అంతే కదమ్మా. రెండింటి మధ్యలో సేమ్ పొటెన్షియల్ అంటే ఆటోమేటిక్గా రెండింటి దగ్గర సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 0. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే షార్ట్ సర్క్యూట్. రెండింటిని కలిపి ఏం చేసుకోవచ్చు? జాయిన్ చేసుకోవచ్చు రైట్. సో కాబట్టి పాయింట్స్ నువ్వు రాస్తే ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంటుంది, ఇక్కడ బీసీ పాయింట్స్ 2 సపరేట్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? 2 ఒకటిగానే ఉంటాయి. ఎందుకని? ఆ 2 పాయింట్స్ అనేది ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ కాబట్టి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడు డి అండ్ ఈ పాయింట్ చూడు డి నుంచి ఎఫ్ రావడానికి ఎంత డిస్టెన్స్ ఉంది? ఒక రెసిస్టెన్స్. అండ్ ఈ నుంచి ఎఫ్ రావడానికి ఒక డిస్టెన్స్. అంటే ఈ 2 పాయింట్స్ నుంచి డెస్టినేషన్ నోడ్ రావడానికి ఒకటి డిస్టెన్స్. నెక్స్ట్ ఈ పాయింట్ సోర్స్ నోడ్ చూడు 2+1 3 అండ్ ఇక్కడ నుంచి కూడా 2+1 3. అంటే ఈ డి నుంచి ఈ నుంచి సోర్స్ నోడ్ రావడానికి కూడా నీకు ఒకటే డిస్టెన్స్. అంటే ఈ డి పాయింట్స్ ఏ పాయింట్స్ అవుతాయంటే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. ఎందుకు? ఆ పాయింట్స్ నుంచి సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డి కామా ఈ నుంచి కూడా నీకు సేమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ లో ఏం పాయింట్ ఉంది? ఇక్కడ ఎఫ్ ఉంది రైట్. సో కాబట్టి ఇక్కడ చూడు అండ్ ఇక్కడ డికి ఈ మధ్యలో ఉండే 4 ఓం రెసిస్టర్ అయిపోయి ఎగిరిపోద్ది. ఎందుకంటే ఆ రెండు ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ కాబట్టి ఆ రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 0. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది రైట్. ఫైన్. సో కాబట్టి ఏ నుంచి బికి 1 ఓం రెసిస్టెన్స్ అండ్ ఏ నుంచి సి కూడా 1 ఓం రెసిస్టెన్స్ సింప్లీ. నెక్స్ట్ బి నుంచి ఈకి 2 ఓం రెసిస్టెన్స్. ఫస్ట్ బి నుంచి డికి చూద్దాం. బి ఇక్కడే ఉంది, డి ఇక్కడే ఉంది, ఇక్కడ 2 ఓం రెసిస్టెన్స్ అండ్ బి నుంచి ఈకి కూడా కిందే ఉంది కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ 2 ఓం రెసిస్టెన్స్. నెక్స్ట్
సి నుంచి ఈకి ఎన్ని ఓం రెసిస్టెన్స్ 2 ఓం రెసిస్టెన్స్ అండ్ సి నుంచి డి కూడా ఎన్ని ఓం రెసిస్టెన్స్ ఉంది 2 ఓం రెసిస్టెన్స్. నెక్స్ట్ డి నుంచి ఎఫ్ కి ఎన్ని ఓం రెసిస్టెన్స్ ఉంది నీకు 1 ఓం రెసిస్టెన్స్ అండ్ ఈ నుంచి ఎఫ్ కి ఎన్ని ఓం రెసిస్టెన్స్ ఉంది అంటే 1 ఓం రెసిస్టెన్స్ ఉంది రైట్. సో కాబట్టి ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రాసేటప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి ప్యారల్ కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ రెండు ప్యారల్ రెండింటి వాల్యూ 1 కాబట్టి ఎగ్జాక్ట్ గా హాఫ్ 1/2 అండ్ ఈ 2 ప్యారల్ 1 ఈ 2 ప్యారల్ 1 1 ప్యారల్ అంటే మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది నీకు ఇక్కడ 1/2 వస్తుంది. సింపుల్లీ ఇక్కడ కూడా 1 ఇన్ ప్యారల్ విత్ 1 ఇన్ ప్యారల్ విత్ 1 అంటే ఎంత మీకు నీకు వచ్చేది 1/2. సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అంటే 3/2. సో కాబట్టి ఇక్కడ R ఈక్వలెంట్ ఇస్ ఈక్వలెంట్ అంటే 3/2 దట్ ఈస్ నథింగ్ బట్ 1.5. సో కాబట్టి ఇక్కడ నీకు కావాల్సింది కరెంట్ ఇస్ ఈక్వల్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు 11 బై రెసిస్టెన్స్ ఎంత అంటే 1.5. సో మీరు క్యాష్ లో కొట్టడం ఎంత వాల్యూ వస్తే అంత. ఓకే సో కాబట్టి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి అయితే సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంటుందో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ మనం ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అంటాం. ఓకే సో కాబట్టి ఆ ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ రెండింటిని చేసుకోవాలి, జాయిన్ చేసుకోవచ్చు. ఆ రెండింటి మధ్య ఏదైనా రెసిస్టెన్స్ ఉంటే అది వ్యానిష్ అయిపోయింది రైట్. సో ఆటోమేటిక్ ఇట్లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఓకే ఇచ్చినప్పుడు మీరు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్ యూస్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే అండ్ ఇక్కడ ఇంకొకటి, మీరు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనే ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే మీకు సర్క్యూట్ సిమెట్రికల్ గా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, లెటర్ సపోజ్ ఒక సర్క్యూట్ హాఫ్ గా డివైడ్ చేసాం అనుకోండి, పైన ఏదైతే సర్క్యూట్ ఉంటుందో కింద కూడా అదే సర్క్యూట్ ఉండాలి. అలాంటప్పుడు అది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది, అంతే కదమ్మా. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ 2 ఇక్కడ 3 ఉందనుకో, అప్పుడు ఎట్లా అవుతుంది, అవ్వదు కదా, ఎందుకంటే ఇక్కడ బి నుంచి ఎఫ్ కి రావడానికి 2 + 1 3 అవుతే ఇక్కడ 3 ఉంటే సి నుంచి ఈకి రావడానికి 4 అవుతుంది. అప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాదు, అప్పుడు మనం ఈక్విపొటెన్షియల్ కాన్సెప్ట్ అప్లై చేయలేము అసలు, అలా ఇవ్వరు క్వశ్చన్. ఓకే సో కాబట్టి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ నుంచి నేను టెస్ట్ చేయాలని వాడు అనుకుంటే కంపల్సరీగా నెట్వర్క్ సిమెట్రికల్ గా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి, అవి రెండింటిని కలిపి జాయిన్ చేసి నీట్ గా సర్క్యూట్ చేస్తే అవి ఈజీగా సిరీస్ ప్యారల్ లోకి మారిపోతాయి. ఆటోమేటిక్ ఆర్ ఈక్వివలెంట్ వస్తుంది. కరెంట్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్ చేస్తే నీకు కరెంట్ అనేది వస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ నథింగ్ రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ నోట్ అని పెట్టుకుని ఒక 3 పాయింట్స్ రాసుకున్నాము. నోట్ అని పెట్టి ఒక 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్. ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసాం. ఎంత అంటే 5/6 r. ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 5/6 r. 5/6 r. Okay, next second one. The equivalent resistance across edge of a cube. సేమ్ ఇందాక మనం ఏదైతే ఫార్ములా అది ప్రొసీజర్ వాడామో క్యూబ్ కి, కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా, డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ లో సోర్స్ నోడ్ ఏ డెస్టినేషన్ నోడ్ జీ కాబట్టి ఆటోమేటిక్ గా ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవి 3 అనుకుని చేసేసాం. కానీ నువ్వు ఎడ్జ్ అంటే ఏంటి, ఏబి అంటే ఏదో ఒక లైన్ సెగ్మెంట్ నువ్వు అప్పుడు తీసుకున్నప్పుడు అవి ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవ్వవు, ఎందుకంటే సోర్స్ నోడ్ వేరు మారిపోతే డెస్టినేషన్ నోడ్ మారిపోద్ది. ఓకే అలాంటప్పుడు నువ్వు డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి అక్కడ. ఓకే సో కాబట్టి అలాంటప్పుడు నువ్వు వేరే ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ వస్తే అవి నువ్వు ఐడెంటిఫై చేసి దానికి రెస్పెక్ట్ టు ఈక్వివలెంట్ ఇంపెడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే యాక్చువల్ గా అది చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు మనకు అది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు, నేను డైరెక్ట్ గా వాల్యూ చెప్తున్నాను, అది నోట్ చేసుకోండి. ఓకే ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్. ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ R equivalent is equal to 7/12 into R. Okay, next third, the equivalent resistance across diagonal of a face of a cube. Face యొక్క diagonals ఎంత అంటే 3/4. ఈ 3 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే the equivalent resistance across diagonal of a cube is nothing but 5/6 r. The equivalent resistance across edge of a cube is nothing but 7/12 r. And the equivalent resistance across diagonal of a face of a cube is nothing but 3/4 r. Okay so కాబట్టి అవి గుర్తుంచుకోండి. Fine. So I hope you have done with it. రైట్ సో కాబట్టి చూడండి లాస్ట్ కాన్సెప్ట్ ఏం చూసాం మనము, ఆర్ఎల్సి గురించి చూసాం. క్లియర్, దట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ ఏం చూసాం, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాన్సెప్ట్ అనేది ఒకటి చూసాం. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి, ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి అయితే సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంటుంది, అవి ఈక్విపొటెన్షియల్ పాయింట్స్. సో దాన్ని యూజ్ చేసి R equivalent across diagonal of a cube ఫైండ్ అవుట్ చేసాం. దాని వాల్యూ ఎంత వచ్చింది 5/6 r. అండ్ diagonal R equivalent across edge of a cube వచ్చేసి 7/12 r. and R equivalent across diagonal of a face of a cube is nothing but 3/4 r. సో ఇవి మూడు మనం కంక్లూజన్ తీసుకొచ్చాం. అండ్ ఆ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ సంబంధించినటువంటి ఒక ప్రీవియస్ గేట్ ప్రాబ్లం కూడా చేయించాను. ఓకే సో కాబట్టి ఒకటే మైండ్ లో ఉండండి, ఎప్పుడైతే నీకు సర్క్యూట్ అనేది సిమెట్రికల్ గా ఇస్తాడో దెన్ వీ నీడ్ టు ఎమ్మట నీకు మైండ్ లోకి ఏం స్ట్రైక్ అవ్వాలి అంటే ఓకే ఫైన్ మేబీ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కెన్ బి అప్లికబుల్. ఓకే అది చూడండి, ఏ పాయింట్స్ దగ్గర నుంచి అయితే సోర్స్ నోడ్ కి డెస్టినేషన్ నోడ్ కి ఒకటే డిస్టెన్స్ ఉంటుంది, అవి ఈక్విపొటెన్షియల్ పాయింట్స్ అవుతాయి. ఆటోమేటిక్ గా అవి రెండింటిని జాయిన్ చేసేస్తే నీకు ఆటోమేటిక్ సర్క్యూట్ సిరీస్ ప్యారలల్ లోకి మారిపోయి ఈజీగా నువ్వు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో కాబట్టి ఇంకా ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ మీద ఎక్కడ ప్రాబ్లమ్స్ ఇంత ముందు ఎప్పుడు ఇవ్వలేదు, 18 లో 19 లో ఇచ్చారు. సో కాబట్టి ఆ 19 లో ప్రాబ్లం మీరు సెర్చ్ చేసి చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నా కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ స్టార్ డెల్టా కన్వర్షన్. ఓకే సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.